లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. గణాధిపతియే నమః, శ్రీమాత్రే నమః. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశీస్సులు. నాగపంచమి, లక్ష్మీ పంచమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చైత్ర మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని నాగపంచమి లేదా లక్ష్మీ పంచమి అనే పేరుతో పిలుస్తారు. ఇది చాలా శక్తివంతమైన రోజని ధర్మసింధు, నిర్ణయ సింధు, చతుర్వర్గ చింతామణి అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. దీనికి లక్ష్మీ పంచమి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ చైత్ర శుద్ధ పంచమి తిథికి కల్పాది తిథి అని పేరుంది. శ్వేతవరాహ కల్పం ప్రారంభమైన రోజు చైత్ర శుక్ల పంచమి. ఆ రోజు విష్ణుమూర్తి ఆజ్ఞ ప్రకారం శ్రీ మహాలక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది. భూలోకానికి వచ్చి లక్ష్మీదేవి తన భక్తులందరినీ కూడా అనుగ్రహించే రోజు చైత్ర శుక్ల పంచమి, లక్ష్మీ పంచమి. అందుకే ఎవరైతే లక్ష్మీ పంచమి రోజు ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారో వాళ్ళు సంవత్సరం పాటు ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. లక్ష్మీ పంచమి రోజు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి? ప్రధానంగా వైవస్వత మన్వంతరం నడుస్తోంది కాబట్టి ఈ మన్వంతరంలో లక్ష్మీదేవి ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్న రూపంలో పుట్టింది కాబట్టి లక్ష్మీ పంచమి రోజు అందరూ కూడా గజలక్ష్మీదేవి చిత్రపటానికి పూజ చేయండి. అంటే ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకం చేస్తున్నటువంటి లక్ష్మీదేవి చిత్రపటానికి పూజ చేయండి. ఆ గజలక్ష్మీదేవి ఫోటో ఇంట్లో పూజ గదిలో పెట్టుకొని దానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యితో దీపం వెలిగించి లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ మారేడు దళాలతో కానీ పద్మపుష్పాలతో కానీ పూజ చేసుకోండి. మారేడు దళాలు పద్మపుష్పాలు దొరక్కపోతే గులాబీ పూలతో పూజ చేసుకోండి. లక్ష్మీ అష్టోత్తరం మొత్తం కూడా చదువుకోలేని వాళ్ళకి ఒక శక్తివంతమైన నామం లక్ష్మీ అష్టోత్తరంలో చెప్పారు. ఆ నామం ఒక్కటి చదువుకున్న అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ నామం ఏంటంటే ఓం భువనేశ్వరి అయి నమః. ఈ చిన్న నామం చదువుకుంటూ లక్ష్మీదేవిని పూజించండి. శ్రీ మహాలక్ష్మీదేవికి పాలతో చేసిన పాయసం నైవేద్యంగా సమర్పించండి. శ్రీ సూక్తం కానీ, కనకతారా స్తోత్రం కానీ, అష్టలక్ష్మి స్తోత్రం కానీ చదివినా విన్నా చాలా మంచిది. తామరవతులతో దీపారాధన చేస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీ పంచమి చాలా శక్తివంతమైన రోజు. ఆ రోజు ఎవరైనా సరే సాయంకాలం పూట ప్రదోష కాలంలో కనకధారా స్తోత్ర పారాయణ తెలుపు రంగు వస్త్రాలు ధరించి ఇంట్లో చేసినట్లయితే కాలి అందెలు గల్లు గల్లుమని గృహంలో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. కాబట్టి లక్ష్మీ పంచమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. కొంతమందికి ఇంట్లో పాదరస లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది. వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఆవు పాలతో అభిషేకం చేసుకోండి. అలాగే వట్టివేళ్ళు కలిపిన నీళ్లతో అభిషేకం చేసుకోండి. వట్టివేళ్ళు అంటే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. వట్టివేళ్ళు కలిపిన నీళ్లతో కానీ ఆవు పాలతో కానీ ఇంట్లో ఉన్న పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేసుకుంటే కూడా లక్ష్మీ పంచమి రోజు తరతరాలకు ఐశ్వర్య ప్రాప్తిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అదేవిధంగా చైత్ర శుక్ల పంచమిని నాగపంచమి అనే పేరుతో కూడా పిలుస్తారు. అంటే సర్పదేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. 2026 సంవత్సరంలో ఈ నాగపంచమి, లక్ష్మీ పంచమి సోమవారం రోజు వచ్చింది. కాబట్టి ఎవరైనా సరే ప్రధానంగా ఆ రోజు నాగపంచమి రోజు సర్పదేవతల విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకం చేసుకోండి. దేవాలయంలో సర్పదేవతల విగ్రహాల దగ్గరకు వెళ్ళి ఆ సర్పదేవతల విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకం చేసి ఆవు పాలు నైవేద్యం పెట్టండి. అలాగే చలిమిడి నైవేద్యం పెట్టండి. ఆ ఆవు పాలు చలిమిడి ప్రసాదంగా స్వీకరించండి. దానివల్ల సంపూర్ణంగా జాతకంలో ఉన్న కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాల నుంచి బయటపడవచ్చు. ఈ నాగపంచమి రోజు రాహుకాలంలో శివాలయంలో దీపం పెడితే కూడా చాలా మంచిది. ప్రధానంగా 23వ తేదీ మార్చి 23 సోమవారం నాగపంచమి, లక్ష్మీ పంచమి వచ్చింది కాబట్టి మార్చి 23 సోమవారం నాగపంచమి రోజు దగ్గరలో శివాలయం ఉంటే ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో రాహుకాలంలో శివాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించండి. దానివల్ల కూడా నాగదేవతల అనుగ్రహం కలుగుతుంది. నాగదోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆవు పాలతో చేసిన పదార్థాలు కానీ, నెయ్యితో చేసిన పదార్థాలు కానీ దేవాలయంలో నాగులకి, నాగదేవతల విగ్రహాలకు నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా కూడా సంపూర్ణంగా సర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. 12 రకాలైన కాలసర్ప దోషాల నుంచి బయటపడాలన్నా,
అనేక సర్పదోషాల నుంచి బయటపడి సర్పదేవతల అనుగ్రహం కలగాలన్నా నాగపంచమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. కాబట్టి మార్చి 23వ తేదీ సోమవారం చాలా శక్తివంతమైన రోజు. నాగపంచమి, లక్ష్మీ పంచమి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.